ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 13వ సర్గ యందలి 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అగస్త్యుని ఆదేశానుసారము పంచవటిలో నివసించుటకు రాముడు ప్రయాణమగుట అనే కథగా విందాం. రామ, చాలా సంతోషిస్తున్నాను. నీకు మంగళమగుగాక. లక్ష్మణ, సంతోషిస్తున్నాను. మీరిద్దరూ సీతా సహితులై నాకు అభివాదనం చేయడానికి వచ్చారు. చాలా దూరం నడవడం వల్ల, మార్గంలో కలిగిన ఇతర శ్రమల వల్ల కలిగిన అలసట మిమ్మల్ని బాధిస్తూ ఉంటుంది. జనకుని కూతురైన సీత కూడా అలసిపోయి విశ్రాంతి కోరుచున్నదని స్పష్టంగా తెలుస్తోంది. సుకుమారురాలు, దుఃఖముల చేత ఎన్నడూ బాధపడనిది అయిన ఈ సీత భర్తపై ఉన్న స్నేహం చేత ప్రేరితురాలై అత్యధికమైన దోషములు గల వనానికి వచ్చింది. ఈ సీత ఇక్కడ సుఖంగా ఉండేటట్లు చూసుకో. నీ వెనుకనే అరణ్యానికి వచ్చి ఈమె ఎవ్వరూ చేయజాలని పనిని చేసింది. స్త్రీలు సుఖంగా ఉన్నప్పుడు భర్తపై అనురాగాన్ని చూపిస్తారు. కష్టములలో ఉన్నప్పుడు వాటిని విడిచిపెట్టేస్తారు. సృష్టి ప్రారంభం నుండి ఇది స్త్రీలలో ఉన్న స్వభావం. స్త్రీలలో మెరుపులకున్న చంచలత్వం, ఆయుధాలకున్న తీక్షణత్వం, గరుత్మంతునికి వాయువునకు ఉన్న వేగము ఉన్నవి. కానీ నీ భార్య అయిన సీత మాత్రం ఈ దోషాలేవీ లేనిదై అరుంధతీదేవి వలె శ్లాఘించదగినది, చెప్పుకొనదగినది. రామా, శత్రు సంహారకుడవైన నీవు లక్ష్మణునితోనూ సీతతోనూ కలిసి ఏ ప్రదేశంలో నివసిస్తావో ఆ ప్రదేశం అలంకరింపబడినది అగును. ఆ అగస్త్య మహాముని మాటలు విని రాముడు అంజలి ఘటించి ప్రజ్వలిస్తున్న అగ్నివలే ఉన్న ఆ మహర్షితో వినయపూర్వకంగా ఈ విధంగా పలికాడు. నా భార్య గుణములను, నా తమ్ముని గుణములను, నా గుణములను చూసి వరాలను ఇవ్వ సమర్థుడైన నీ వంటి మునిశ్రేష్ఠుడు సంతోషించడం చేత నేను ధన్యుణ్ణి అయ్యాను. మీ అనుగ్రహానికి పాత్రుని అయ్యాను. నేను పర్ణశాల నిర్మించుకుని ఏకాగ్రచిత్తంతో సుఖంగా నివసించడానికి యోగ్యమైన ఉదక సమృద్ధి గల అధిక వృక్షములున్న ప్రదేశం ఏదో చెప్పండి అని కోరాడు. ధర్మాత్ముడు, బుద్ధిశాలి అయిన ఆ మునిశ్రేష్ఠుడు రాముని మాటలు విని కొంచెంసేపు ఆలోచించి చాలా తెలివైన మాట చెప్పాడు. నాయనా, ఇక్కడికి 2 యోజనముల దూరంలో పంచవటి అనే చాలా అందమైన ప్రదేశం ఉంది. అక్కడ మూలములు, ఫలములు, ఉదకము సమృద్ధిగా లభిస్తాయి. అక్కడ అనేక మృగాలు సంచరిస్తూ ఉంటాయి. నీవు లక్ష్మణునితో కలిసి ఆ పంచవటికి వెళ్ళి పర్ణశాల నిర్మించుకుని నీ తండ్రి చెప్పిన మాటను పాలిస్తూ సుఖంగా నివసించవచ్చు. నీకు దశరథ మహారాజు విధించిన అరణ్యవాస కాలము చాలా వరకు గడిచిపోయింది. మిగిలిన కొద్ది కాలం అక్కడ గడిపితే నీవు ప్రతిజ్ఞ పూర్తి చేసుకుని నీ రాజ్యాన్ని చేరి సుఖంగా ఉండగలవు. రామా, నీ తండ్రి దశరథ మహారాజు ధన్యుడు. యయాతిని అతని జ్యేష్ఠపుత్రుడు తరింపచేసినట్లు నీవు దశరథ మహారాజును తరింపచేశావు. తపఃప్రభావం చేతను, దశరథుని విషయమున నాకున్న స్నేహం చేతను నాకు నీ విషయమంతా తెలిసింది. తపో బలం చేత నేను నీ మనస్సులో ఉన్న అభిలాషను తెలుసుకున్నాను. అందుచేతనే నాతో కూడా ఈ ఆశ్రమంలో ఉండమని మొదట చెప్పినా పంచవటికి వెళ్ళమని ఇప్పుడు చెబుతున్నాను. ఆ వన ప్రదేశం సుందరమైనది, శ్లాఘింపదగినది. ఇక్కడికి చాలా దగ్గరగా ఉన్నది. సీత అక్కడ ఆనందంతో నివసించగలదు. ఆమె అక్కడ గోదావరి సమీపమునందు క్రీడించగలదు. ఆ ప్రదేశమునందు మూలములు, ఫలములు సమృద్ధిగా లభిస్తాయి. అక్కడ అనేక విధములైన పక్షులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉంటాయి. ఆ పంచవటి ప్రాంతం జనసంచారం లేక పుణ్యమై రమ్యంగా ఉంటుంది. నీవు భార్యాసమేతుడవు. ఆమెను రక్షించుకొంటయందు సమర్థుడవు. అంతేకాదు, నీవు ఇక్కడ నివసిస్తే మునుల కూడా రక్షించవచ్చు. ఈ పెద్ద మధుక వృక్షముల వనము కనబడుతోంది కదా, నీవు దానికి ఉత్తరంగా మర్రి చెట్టునకు ఎదురుగా వెళ్ళాలి. అక్కడ నుండి పర్వతానికి దగ్గరగా మెట్ట మీదకి ఎక్కి చూడగా నిత్యము పుష్పించిన పంచవటి అనే వనం కనిపిస్తుంది. లక్ష్మణ సమేతుడైన రాముడు సదా సత్యమే పలుకు ఆ ఋషీశ్వరునకు నమస్కరించి ఆ ఋషి చెప్పిన పంచవటికి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నాడు. అగస్త్య మహాముని అనుజ్ఞ పొంది రామలక్ష్మణులు అతనికి పాదాభివందనం చేసి సీతా సమేతులై ఆ అగస్త్యుని ఆశ్రమం నుంచి పంచవటికి వెళ్ళారు. యుద్ధములలో భయము లేని రాజకుమారులైన
రామలక్ష్మణులు ధనుస్సులు ధరించి అంబుల పొదులు కట్టుకుని సావధాన చిత్తులై మహర్షి చెప్పిన మార్గమున పంచవటికి వెళ్ళడానికి ప్రయాణమయ్యారు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 13వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 27వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని అగస్త్యుని ఆదేశానుసారము పంచవటిలో నివసించుటకు రాముడు ప్రయాణమగుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం అరణ్యకాండము 14వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 35వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు పంచవటికి వెళ్తూ జటాయువును కలియుట అనే కథగా వింటారు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.